మలేషా సిరిగిరి నిలయా వెలను మలేషా లిచ్చువాడా వెలను మలేషా మోక్షప్రదాత వెలను మలేషా భూతిదాయే వెలను మలేషా గంగాధరుడా వెలను మలేషా లాటనేత్ర వెలను మలేషా. హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరు గ్రామం శివాలయంలో ఉన్నాము, శివసాముల దగ్గర ఉన్నాము. సో ఈ వీడియో పూర్తిగా శివసాములు మాల వేసినప్పటి నుంచి 41 రోజు వరకు ఎలా ఉంటారో అట్లాగే అన్ని విషయాలపై చిన్న వీడియో చేయబోతున్నాము. స్వామి మాల వేసిన రోజు నుంచి పాదయాత్రతో వెళ్ళి మాల తీసేంత వరకు నియమ నిబంధనలు ఎలా ఉంటాయి, ఎట్లా పాటిస్తారు, మొదట మాలేసే వాళ్ళకు గురుస్వాములు ఇచ్చే ఎట్లా ఉంటుంది శిక్షణ, మొత్తం మన ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు ఎట్లా ఉంటుంది. ప్రతి శివసామి మాల దీక్ష తిరిగినప్పటి నుంచి ఒక పూట అన్నం, ఒక పూట ఒకటే మధ్యాహ్నం ఒకటే దీక్ష, సాయంత్రం అల్ప తీసుకోవచ్చు. పాలు కానీ ఉదయం పూట పాలు తీసుకోవచ్చు. పాలు నీవు మనం ప్రతి సామి ఏవైనా మూత్ర జనాలు పోయిననుకో కాలు ముఖం కడుక్కోవాలి, లేక శంకు పోయినామనుకో స్నానం చేయాలి. పెద్దపాలెం పోతే స్నానం చేయాలి. నేను ఎక్కడ గుడికి వచ్చేటప్పుడు ప్రతి స్వామి ఓం నమ శివాయ అనుకుంటూనే ఉండాలి. అక్షరాల శివుని మాది ఇప్పుడు మా పెద్దల పుణ్యము మన ఎవరి పుణ్యమో కానీ మాకు శివదీక్ష ఇచ్చినందుకు చాలా అదృష్టవంతులు మేము. యాక్చువల్ వేసుకున్న ప్రతి స్వామి అదృష్టవంతుడు యాక్చువల్గా. అయితే ఈ రోజు నుంచి మహాశివరాత్రి పొయ్యి వచ్చే వరకు కూడా సేమ్ ఇదే నియమాలు ఉండాలి, పాటించాలి. మార్నింగ్ ఉదయం ఎన్నింటికి ఉదయం 3 గంటలకు లేస్తాం మేము. 3 గంటల ఉదయం 3 గంటలకు లేచినా కూడా మాకు 4 గంటలకు పూజ స్టార్ట్ అవుతుంది. 4 గంటల నుంచి 6:30 వరకు 6:30 వరకు 7 గంటల వరకు అయ్య రాకుండా ఉండే వరకు పూజ అయిపోవాలి. ఆరతి సూర్యోదయం కంటే ముందు పూజ అయిపోవాలి. మెయిన్ ఇంపార్టెంట్. కంపల్సరీ రోజు అభిషేకాలు ఖచ్చితంగా చేస్తాం మేము. ఉదయము సాయంత్రం అవసరం అనుకుంటే సాయంత్రం చేస్తాము. అంటే 100% ఉదయమే పోయిస్తాము. ఇది మహాపూజలు కానీ కల్చర్ పూజలు కానీ చేసేటప్పుడు మధ్యాహ్నం కూడా అభిషేకాలు చేస్తాము. సో మొదట ఫస్ట్ మాల వేసే వాళ్ళకు గైడ్ లైన్స్ అంటే సూచనలు సలహాలు గురుస్వాములే. అంటే ఎన్నిసార్లు ఇప్పుడు గురుస్వామి అంటారు, స్వామి అంటారు. గురుస్వామి కావాలంటే 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాలు అయినాక ఇరుముడు ఆయన దింపుకోవడానికి. ఇప్పుడు ఎవరైనా ఇరుముడి ఉట్టిగా ఫస్ట్ కన్యాస్వాములు తెచ్చుకుంటే ఇరుముడి దింపుకునికి అర్హత లేకుంటుంది, ఇరుముడి ఎత్తుకునికి అర్హత లేకుంటుంది. నేను ఇంపార్టెంట్ అది గురుస్వామి అనేది ముఖ్యంగా. పాదయాత్ర ఎప్పుడు మొదలైతే స్వామి? పాదయాత్ర అంటే మనకు లాస్ట్ చివరి 5 రోజులు మాట. ఇప్పుడు మనకు ఇప్పుడు దగ్గర ఉంది స్వాములకు 100 కిలోమీటర్లు ఉందంటే నేను 4 రోజులు 3 రోజులు నడుస్తామంటే పోతారు. ఆ విధంగా శివరాత్రి 3 రోజులు 4 రోజులు ముందు పోతారు. మేమేంటే ఒక 10 రోజులు ముందు పోతాం. అట్లా పాదయాత్రలో ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు నడుచుకుంటూనే పోతాం. దీక్ష మనం మాల వేసినప్పటి నుంచి చెప్పులనే ఉండకూడదు, బీడి అనకూడదు, మందు అనకూడదు. అసలు మధుమాత్రం మొత్తం బంద్ ఉండాలి. నీవు మాల వేసే ఎప్పుడంటే మనం రేపు వేస్తున్నామంటే ఒక 5-6 రోజుల కిందటే బంద్ ఉండాలి. యాక్చువల్ గా 5-6 రోజుల కిందటే బంద్ ఉండాలి. ఇప్పుడు పాటించే అన్ని మాల తర్వాత కూడా పాటిస్తారు. మాల తర్వాత కూడా పాటించాలి, మంచిది. ఇప్పుడు ప్రతి స్వామికి ఏమన్నంటే ఇప్పుడు ఎందుకంటే యువకులు మనము వయసు ఉన్న స్వాములు అంటే ఖచ్చితంగా పాటిస్తారు. యువకులు ఏమంటే ప్రతి సోమవారం అన్నా పాటిస్తారు. ఓన్లీ సోమవారం కాడికన్నా ఆలోచన చేస్తారు. అంతే మేము వేసినాం అబ్బా ఈరోజు సోమవారం తినము తాగము అనే కడుకుంటారు. వయసుని బట్టి స్వాములకైతే ఇప్పుడు నేను ఈ 7 సంవత్సరాలు అవుతుంది కంటిన్యూ మొత్తం A to Z బంద్ చేసిన. కానీ ఆ బంద్ చేసినందుకు శ్రీశైలవాసుడు నన్ను చల్లగా నాకు అర్ధరాత్రి కనిపిస్తాడు. అంటే నేను తప్పు చేస్తే నాకు ఎంబడే శిక్ష. నేను ఏం తప్పు చేసినా చిన్న నేను తిట్టినా కూడా నా ఎంబడినే ఉంటున్నాడు శివుడు. ఓం నమ శివాయ మంత్రకు మించింది వేరే ఏమీ లేదు.
మాలలు వేసినాక కూడా మనం అప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా అక్కడక్కడ కొన్ని చూస్తుంటాం కామన్. మాల వేసిన తర్వాత కూడా కొంతమంది తప్పులు చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకు చేసినా కూడా ఇప్పుడు ఏముందంటే మీరు తీసుకునే చర్య శివుని ముందర ఓం నమ శివ అంటే అయిపోయాయి. ఇప్పుడు 100 తప్పులు చేసినా ఓం నమ శివ అంటే అయిపోయాను. అట్లా శివునితో శిక్ష అనేది ఓం నమ శివ లే సార్ నడుతుంది కదా. తెలియక కొంతమంది మాలేసినాక కూడా తెలియక తెలుసు ఉన్నప్పుడు అట్లా గురుస్వాములు తీసుకునే చర్య ఏంటి? సామాన్యంగా అయితే మాలలో ఉన్నప్పుడు అయితే ఏ స్వామి ఇట్లా కావాలని చేయడు. అది అనుకోకుండా జరిగితే చెప్పలేము. అదైతే అది మన గురుస్వాముల దృష్టికి వచ్చిందనుకో అది ఎంబన్నే ఖండించి వాళ్ళకు ఏం చేయాలో అది చేస్తాం స్వామి. ఓకే. సో నాకు 4:30కి ఆ గుడి దగ్గరికి వచ్చాను, హనుమాన్ల దగ్గరికి. ఇక్కడికి వచ్చాను, చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఇక్కడ అంత సమానత్వంగా అనిపించింది. సో చాలా అంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా సమానత్వం వచ్చింది. మాలలో వేసే సాములు ఒకప్పుడు చిన్న చిన్నవి ఉండే, ఇందులో కూడా ఎక్కువ తక్కువ అనేది. సో ఇప్పుడైతే ప్రెజెంట్ నేను చూశాను కాబట్టి మొత్తం సమానత్వంగా ఉంది. సో సమాజానికి ఇప్పుడు మన సమాజం చూస్తే సమానత్వం లేదు, ఎక్కువ తక్కువలతో ఉంది. ఇంకా మారాలి, ఇంకా మారాలి సమయం ఉంది. అట్లాంటి వారికి సమాజానికి శివమాలలో ఉన్న స్వాములు మీరిచ్చే సందేశం ఏంటి? సమానత్వం పాటించకుండా ఎక్కువ తక్కువ అని అక్కడ దూరంగా ఉండే ఈ రోజుల్లో మీరు స్వాములుగా మీరిచ్చే సందేశం ఏంటి? మన ఊరు విషయంలో చెప్తున్నాం సమయం. మీరు చెప్పేది ఏదైనా మొత్తం సొసైటీకి సంబంధించింది, మన గ్రామానికి. మా సొసైటీలోనే మేము చెప్తున్నాం. శివస్వాములు అయితే వేసినా అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంది స్వామి. ఇంకా ఇప్పుడైతే మొత్తము అయిపోలేదు, అక్కడక్కడ ఉంది, ఉన్నతోటే ఉంది. అది అక్కడ ఇట్లా మేము మార్పు రావాలని చేస్తున్నాము, ప్రయత్నం చేసినాం స్వామి. ఇప్పుడు ఒక విధంగా చూస్తే కొండపురంలో అట్లా జరిగింది. కొండపురంలో ఊరు పక్కనే కొండపురంలో జరిగింది. ఆ స్వాములు ఇట్లా అందరూ 100 మంది వేస్తారు మాలలు. అయితే ఇప్పటికి ఇట్లా వాళ్ళు కొంచెం కొంచెం మారినరు. ఇంకా కొన్ని రోజులు అయితే వాళ్ళకి ఇట్లా మార్పు వస్తుంది స్వామి. శివస్వాములనే మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే స్వాములు అయిన తర్వాత అందరం సమానము, అందరం దేవునికి శిష్యులమే కాబట్టి అందరం సమానం అనే విధంగా మారుతుంది స్వామి. అది చిన్న విధంగా లేకుండా ఆల్రెడీ కనిపిస్తుంది. నేను చూసిన ఆల్రెడీ, మీరు చూసిన కడిగితే కనిపిస్తుంది. చెప్పండి స్వామి, మొత్తం మన గ్రామంలో శివస్వాములు ఎంతమంది? మన గ్రామంలో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళము దగ్గర ఒక 25 మెంబర్స్ ఉన్నాము. మన గ్రామంలో మన గ్రామం మన సొంత ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు పనులు ఉండడం వల్ల కొంతమంది ఒక 8 మంది 10 మంది హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళు కూడా పూజా కార్యక్రమాలు ఏదున్నా మన ఊరు కాబట్టి అందరు మనతో కలిసిమెలిసి ఉంటారు. శివదీక్ష విషయంలో చాలా గొప్పగా ఉంటారు మన ఊర్లో సాములు. శివదీక్ష అంటే ఒక అమూల్యంగా చేస్తారు మన దగ్గర. ఆ విధంగా మనకు చాలా గొప్పగా చేస్తారు మన సాములు. ఏదైనా అన్యోన్యంగా ఉండి కలిసిమెలిసి చేస్తాము. ఇక్కడ శివదీక్ష నియమాలు ఏంటంటే ఫస్ట్ 41 days ఒక నియమం ఉంటుంది. ఆ 41 days కు కూడా మనం పొద్దున్నే విభూతి, చందనం, కుంకుమ కంపల్సరీ ధరిస్తాము. దాని ప్రకారంగా ఆ అయ్యకు సేవ చేస్తాము, అభిషేకాలు చేస్తుంటాము. ప్రతి ఒక్కటి ఏది చేసినా అయ్యని నామస్మరణ చేయండి, మేము చేయము. ఎందుకంటే ఆయన భగవంతుడు అనేది నమ్మడము. ఇప్పుడు సృష్టిలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఆయనకు సాటి ఎవరు లేరు ఈ భూమండలంలో. ఆ విధంగా ఆయన నమ్మితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఏ విధంగా ఉన్నా సర్వశక్తులు ఏవైనా కానీ మనకు కూడా కట్టుకొని వస్తాయి, మన దగ్గరకు వస్తాయి. మనకి ఏదైనా తప్పులు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. మనకి ఏ మానసిక బాధలున్నా లేకపోతే మనకు ఆర్థికంగా బాగాలేకున్నా ఏ విధంగా ఉన్నా ఆ భగవంతుని సేవ చేస్తే ఎల్లకాలం ఆ భగవంతుడు మనకు ఒక పువ్వు ఎట్లా మెరుస్తుందో ఆ విధంగా మన జీవితాన్ని సరిదిద్దుతాడు. ఆ విధంగా ఎప్పుడైనా శివుణ్ణి ఎల్లవేళలా ధ్యానం చేసి నువ్వు ఆయనకి ఏం పంచపక్ష పరిమాణాలు ఏవి అడగడు ఆ శివుడు. ఆయనకు కావాల్సింది ఒక బిల్వపత్రి, ఒక చెంబెడు నీళ్లు పోసి మనసారా మొక్కితే ఆయనకు ప్రదక్షిణలు చేస్తూ నువ్వు శుభ్రంచాక్షరి జపిస్తూ ఉంటే దానికి మించిన వరం ఏమీ అడగడు ఆయన. ఆయనకి ఏం అలంకారం, మహాభారణాలు ఇవన్నీ అవసరం లేకుంటది. ఆయనకి ఎంతసేపు ఉన్నా బిల్వపత్రి, 2 పువ్వులు, ఇంత గంగ పోయడం లోపలనే ఆయన పరమశించిపోతాడు. ఆ విధంగా శివునికి మనం ఎల్లవేళలా సేవ చేస్తే మనకు కూడా, మన కుటుంబాలకు, మన పిల్లలకు ఎల్లవేళలా మన ఊరికి సకల శుభాలు జరుగుతాయని మాకు ఒక నమ్మకం. మేము 16వ సంవత్సరం ఇప్పటికీ ఆ విధంగానే కొనసాగుతుంది. నా ఒక జీవితం చాలా పరిస్థితి బాగాలేకుండా ఒకప్పుడు నేను శివదీక్ష చేసినాక అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు నేను ఒక స్వామికి అన్నం పెట్టే స్థితికి వచ్చిన.
అప్పుడు నాకు ఒక టైంలో బాగాలేకుండే అట్లా పరిస్థితి ఉండే. శివదీక్ష తీసుకున్న తర్వాత మంచిగా ఉన్నత స్థానానికి వచ్చిన 10 మందిలో కూడా ఆ స్వామి అనే ఒక పేరు కూడా సంపాదించుకున్నాం. ఇప్పుడు మా ఊర్లో కూడా ఇప్పుడు చుట్టుముట్టు ఊర్లలో కూడా గోటూర్ల సాములు అంటే ఎప్పుడైనా కానీ వాళ్ళకి 20 మంది కంపల్సరీ వేస్తారు మండలము అనే ఒక నమ్మకం వచ్చింది. ఇప్పుడు వేరే ఊర్లలో కనీసం ఒక 4, 5 మందో 6 మందో 2, 3 వేస్తుంటారు. మన ఊర్లో మాత్రం అధిక సంఖ్యలో ఉంటారు. మన ఊర్లో ఈ చుట్టుపక్క గ్రామాలలో మన ఊరు ఒక కోయిల్ సాగర్ పెద్దది. ఇక్కడ ఎన్ని గ్రామాలున్నా మాక్సిమం వాళ్ళు 10 నుండి 12, 15, 20 లోపే ఉంటారు మాక్సిమం. వాళ్ళు మండలం మొత్తం కొనసాగించిన అర్ధ మండలం వేసిన శివదీక్ష మొత్తంలో మన దగ్గర మాక్సిమం ఒకప్పుడు 40 మంది కూడా అయినాం. కాకపోతే కొంతమంది సీనియర్లకు వాళ్ళ అనివార్య కారణాల వలన మరి భగవంతునికి సాల్ మాకు ఇంతవరకే చేసినాము. ఇక వాళ్ళకు ఏ విధంగా ఉందో వాళ్ళ మనుషుల కోరికలు, కొంతమంది మాకన్నా ముందేసిన వాళ్ళు కూడా సమయం లేకనో మరి ఏ విధంగానో కానీ వాళ్ళు కొంతమంది డ్రాప్ కావడం జరిగింది. లేకపోతే మన ఊర్లో మాక్సిమం ఒక 100 మంది ఉంటారు. 100 మంది హైయెస్ట్ అంటే మన ఇక్కడ ఈ నారాయణపేట డిస్టిక్ లో మాధవరం గ్రామంలో ఉంటారు ఎక్కువ. 120 మంది ఉంటారు మాధవరం గ్రామంలో. ధన్వాడ, మాధవరం ఈ 2 హైయెస్ట్ మన దగ్గర. అంటే మనకు తెలిసి ఇంకా ఏ గ్రామాలలో ఉండవచ్చు చెప్పలేము. కాకపోతే మనకు మండలం మన దగ్గరలో ఉంటారు కాబట్టి ఈ 2 గ్రామాలలో అయితే అధిక సంఖ్యలో ఉంటారు శివస్వామి. మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న సాములు కూడా ఇక్కడికి వస్తుంటారా? మీరు వాళ్ళని కలుస్తారు? మేము ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు చుట్టుపక్కల సాములు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఏదైనా చిన్న పూజలు ఉన్నా, ఏదన్నా సేవలు ఉన్నా, ఇప్పుడు పల్లకి సేవ ఉంటది, అట్లా సేవలు ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా వెళ్తుంటాం. మనకు గ్రామంలో ఏదైనా పూజలు అయినా కూడా మన దగ్గర కూడా వాళ్ళు వస్తుంటారు, ఆహ్వానాలు ఇస్తుంటారు, మనం కూడా వెళ్తుంటాం, వాళ్ళు కూడా వస్తుంటారు. అందరం కూడా కలిసి మంచిగానే ఈ శివదీక్షని చాటడం కానీ, శివభక్తి ఎట్లా ఉంటది, శివదీక్ష చేస్తే ఎలా ఉంటది అని కూడా డిస్కషన్లు చేస్తుంటాం. ఇప్పుడు గురుసాంలం ఉంటే కూడా కొంతమందికి ఎవరన్నా ఇప్పుడు కనీసం లేదని మీరు ఇంతకుముందు అన్నారు ఒక మాట, తప్పు చేస్తే ఎట్లా అంటే వాళ్ళకి చెప్తాం, నాయన నువ్వు తప్పు చేస్తే రేపు తర్వాత పరిశాన్ పడతావు, బాగాలేకుంటది, ఇబ్బంది అవుతుంది, కొన్ని విధాలుగా నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి నచ్చజెప్పి వాళ్ళకు 1కి 2 సార్లు చెప్పడం కూడా జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకు దీక్షా నియమాలను చెప్పి బోధించడం. మాకు కూడా మా పైన ఉన్న గురుస్వాములు ఫస్ట్ చేసిన వాళ్ళు మాకు ఇంకా కఠినంగా కూడా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు కొంతమంది ఏంటంటే ఆరోగ్యాలు సహకరించక, లేకపోతే హెల్త్లు బాగాలేక టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అట్లా ఇట్లా ఉండడం వల్ల కూడా కొన్ని నియమాలకు కూడా కొంచెం మేము కూడా ఏమనలేకపోతున్నాం. ఎందుకంటే ఆ స్వామి సేవ చేయనికేనే గొప్ప. ఇప్పుడు ఆ స్వామి పరిస్థితి బాగాలేదని చెప్పి మనం ఇక్కడ ఉన్న నియమాన్ని పాటించమంటే ఆయన కూడా ఏదన్నా హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని నియమాల లోపల కూడా కొన్ని తగ్గినాయి. వెనకటికి పాత నియమాలు చాలా కఠినంగా ఉండేది. పటిక నేలపై పండుకోవాల్సింది, ఈ లుంగి ఇప్పుకొని కప్పుకునే పరిస్థితి ఉండేది, చెద్దర్లు కప్పుకోకపోయే వాళ్ళం ఒకప్పుడు. చాలా కఠినంగా దీక్ష చేసినాం. అప్పుడు కూడా మాకున్న సీనియర్లు కూడా మాకంటే ఎక్కువ చేసారు. 16 సంవత్సరాలు అంతకుముందు కూడా మాకంటే సీనియర్లు కూడా చాలా గొప్పగా చేసారు. మన గ్రామంలో శివమాలలు నాకు తెలిసి 15-16 సంవత్సరాలు, 20 సంవత్సరాలే, 20 చిల్లర ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ, అప్పుడు 4 అంటే తక్కువ మంది ఉన్నారు. మనకు శివాలయం మనకు పునర్నిర్మాణం కావడం కూడా ఇక్కడ ఒక 12 సంవత్సరాలు గడిచిపోతుంటది ఆల్మోస్ట్. అంతే, ఒక 12 సంవత్సరాలు అవుతుంటది. 2011లోనేమో స్టార్ట్ అయినట్టుంది. అప్పటి నుండి మన దగ్గర ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూనే ఉంది. అంతకుముందు కూడా ఉన్నారు, కాకపోతే స్వాములు గొప్పగానే చేసిండ్రు. అంతకుముందు మాకంటే సీనియర్లు అయితే చాలా అదృష్టం వాళ్ళది. ఇంకా అప్పుడు ఏంటంటే గుడి లేదు, ఏం లేదు, ఒక గుడార వేసేసుకొని దేవుని సేవ చేయాలనే మనస్సంకల్పంతోనే వాళ్ళు ఒకటే డ్రెస్ తోన, మేమైతే ఇప్పుడు ఇంకా 2 డ్రెస్సులు ఉంటున్నాయి, అప్పుడు ఒకటే డ్రెస్సు. వాళ్ళు 3 గంటలకు స్నానాలు ఆచరించుకొని అదే తడి బట్టలతో అలాగే చలికాలంలో చలి కొనుక్కుంటూ కూడా అట్లనే చేసిండ్రు. ఆ విధంగా దీక్షని కొనసాగించుకుంటూ వచ్చినాక ఇప్పుడు ఏంటంటే కొంతమందికి నేను చెప్పినట్టు ఆరోగ్య పరిస్థితుల ప్రభావంతోనో కొన్ని నియమాలు కొంచెం మార్పు చెందినాయి. కానీ అయినా ఈ శివ దీక్ష అంత గొప్ప దీక్ష ఎక్కడ లేదు. ఇంకా కొంతమంది అక్కడక్కడ కొన్ని తప్పులు చేస్తుంటారు. తెలియకపోయినా వాళ్ళ గురువులను తెలుసుకొని ఆ తప్పులను సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను స్వామి. సంశయం. ఇంకొకటి, ఈ మాల వేసిన తర్వాత చాలామంది ఇప్పుడు పూజ అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తారా, లేకపోతే మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళేది ఉంటుందా, గుడిలోనే ఉంటారా? ఇప్పుడు మనం మాల వేసినాము అంటే ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉండాలని ఏం చెప్పలేదు దేవుడు. మనకేంటంటే మన నిత్య కాయక్యమే చేసుకోవాలి. మనం మన వృత్తులు ఏవైనా ఉంటే కుల వృత్తులు కానీ, మనం చేసే ఉద్యోగాలు కానీ, పూజ తర్వాత యథావిధి మన కార్యక్రమాలు అన్ని చేసుకొని మళ్ళా మనం టైం అయినప్పుడు ఆహార భోజనానికి టైం అవుతుంది కాబట్టి ఆ టైం ప్రకారంగా మళ్ళా సన్నిధానానికి వస్తామా, లేకపోతే ప్రక్క ఊర్లో ఏదైనా పూజ ఉందా,
ఆ విధంగా మనకు అందరం ఫస్ట్ మనం డిస్కషన్ చేసుకుంటాం కాబట్టి నేను చెప్తాం వీళ్ళకి సాములకు కూడా కొంతమందికి స్వామి ఈ రోజు ఇక్కడ పూజ ఉంది, మీరు ఏమైనా పని ఉంటే చూసుకొని అక్కడికి రండి, లేదంటే ఇక్కడికే రండి అని చెప్తాం. కాబట్టి ఆ విధంగా కార్యక్రమాలు వాళ్ళ నిత్య కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే కొన్ని విషయాలల్లో కొన్ని సందర్భాలలో ఇళ్లకు పోకూడదు టైంలలో వాళ్ళు పోకూడదు. ఆ నియమాలను బట్టి నియమ నిబంధనలు పాటిస్తూ యథావిధి వాళ్ళ కార్యక్రమాల తర్వాత ఇంటికి వెళ్ళి ఏదైనా పని ఉంటే చూసుకుంటాము. ఇంట్లో కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు కొందరు ఇళ్లల్లో మాత సాములే వాళ్ళే పూజ చేస్తారు, అన్ని చేసి ఉంటారు. మేము పోయి దేవుని దర్శనం చేసుకోవడం కూడా మన ఇంట్లోకి పోవడం కూడా అంటే ఇప్పుడు శివస్వరూపంగా ఉంటాం కాబట్టి మనకు కూడా మన ఇల్లు అభివృద్ధి చెందాలని ఏంటంటే ఇప్పుడు గుడి నుండి చక్కగా మన ఇంటికి పోతే మనకు ఒక శుభ సూచకంగా మాకు ఒక గురువులు చెప్పిన నియమం ప్రకారంగా మేము కూడా వెళ్ళడం, ఆ దేవుని దర్శనం చేసుకోవడం, మళ్ళీ తిరిగి యథావిధి మన కార్యక్రమాలని కొనసాగిస్తాం. మీ గురువు ఒక స్వామి ఉన్నారు, నేను ఫోటోలో చూసాను రియల్ ఆ స్వామిది గురుస్వామి. గురుస్వామిలకు మళ్ళీ గురుస్వామి ప్రభుస్వామి 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 ఆయన సొంతమేమో వడ్డెమాను, కాకపోతే ఆయన దగ్గర దగ్గర ఒక 30-40 సంవత్సరాల నుంచి మరి అక్కడ ఆ ఊరు సాములు ఆహ్వానించినో ఎవరు తెలియదు కానీ ఆయనకు వడ్డెమాను కంటే ఉండేకోళ్ళనే బ్రహ్మాండమైన పేరు. ఆయన గుడిలో అక్కడ సేవ చేయడము ఆ భాగ్యము చాలా వైభవంగా ఉంటది. మామూలుగా ఆయన ఇక్కడ ఉండడం కూడా మనకు ఒక వరమే. ఒక గురుస్వాములు అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయన కన్నా కొంతమంది కూడా ఉన్నారు. కాకపోతే ఆయన కొంచెం పేరు ఎక్కువ సంపాదించుకున్నాడు, అది ఆయన సాధన చేసిండు. ఆ విధంగా ఇంకా ఉన్నారు గురువులు, అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ జగదీష్ గురుస్వామి గాని, ఇంకా కోయలకొండ రామస్వామి గాని 23వ తారీఖు పూజ పెట్టారు. ప్రభుస్వామి వస్తున్నారు, ప్రభుస్వామి ఆయననే ఆహ్వానించినాము. అట్లనే మనకు ఉదయం మార్నింగ్ మనకు జల్దీ కార్యక్రమం ఉంటది. ఓగల నుండి జల్దీ తీసుకొస్తాము, పల్లకి సేవ చేస్తాము. మనకు 108 కలశాలతోన ఇక్కడే మన శివాలయం సన్నిధిలోనే 108 కలశాలతోన మహాపడి పూజ కార్యక్రమం ఉంటది. మంచి అంగరంగ వైభవంగానే జరుగుతుంది. కానీ మేము ఎంత తక్కువ చేతామన్నా ఈ భగవంతుడు మాకు ఎల్లవేళలో ఎప్పుడైనా మేము వద్దు అనుకున్న కార్యక్రమాన్ని ఒకవేళ మాకు ఏదన్నా వస్తు రూపకంగాని ధన రూపకంగాని సమకూర్చుకోలేకపోయినా వద్దు అనే ఆలోచన వచ్చినా గానీ భగవంతుని సేవ మాత్రం ఇక్కడ ఆపలేకపోతున్నాం మేము. ఆయన వరం ఆ విధంగా ఉంది. ఆ భగవంతుడి కృపతోన ఎల్లవేళలా మాకు పబ్లిక్ కూడా మన ఊర్లో కూడా కొంతమంది పెద్దల సహకారం వల్ల మేము మంచిగానే ఉన్నాం. వాళ్ళు ఇంకా మాకు ఇంకా సహకరించి ఈ గుడి వాతావరణాన్ని ఇంకా ప్రబలం చేసి ఈ భగవంతుని సేవకు ఇంకా చాలా మందిని అంకితం చేయాలని కోరుకుంటున్నాం. సో మనకు టెంపుల్ కూడా ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా కట్టాల్సింది ఉంది. దాతలు ముందుకు రావట్లేదా? ఉన్నారు, కాకపోతే కొన్ని చిన్న చిన్న అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆగిపోయినాయి. అవి కూడా అనుకుంటున్నాము త్వరలోనే పూర్తి కావాలని మేము కూడా భగవంతుని కోరుకుంటున్నాం. ఏమంటే కొన్ని ఉంటాయి, ఏదైనా కానీ కొన్ని చిక్కుముడులు అనేవి అవకతవకలు అవుతా ఉంటాయి. అవన్నీ భగవంతుని సన్నిధిలో భగవంతుడే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన వరం ఇవ్వలేదు కాబట్టి అది అట్లా పరిస్థితి అట్లా ఉన్నది. ఎందుకంటే మేము ఏ రోజు పూజ వద్దు, ఊర్లో అన్నదానం ఇట్లా వద్దు అనుకున్నా గానీ ఏదో ఒక రకంగా 100 మంది అన్నా అన్నం తినిపోవాలి. ఆ రోజు సేవ చేస్తే పల్లకి సేవ చేస్తే కనీసం ఒక 100 మంది అన్నా మన శివాలయంలో అన్నదాన కార్యక్రమం జరుపుకుంటూ వస్తుంది. 12 సంవత్సరాల నుంచి ఆయన స్థాపన అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు మన దగ్గర కనీసం ఎంతో కొంత ఆ విధంగా నడుస్తా ఉంది. ఒక 2 సంవత్సరాలు మన దగ్గర పూజా కార్యక్రమాలు చేయలేదు, ఎందుకంటే కొంచెం డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో చేయలేదు. ఇప్పుడు ఊర్లో కూడా మాకు సహకరించిన దాతలు ఉన్నారు. ఎవరి ఇయర్ మేము ఊర్లో పోయి స్వామి సేవ చేస్తున్నామని పైసలు అడగడం వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది ఆ మధ్యన. అయితే ఏం ఆలోచన వచ్చిందంటే ఇట్లా చేయడం లోపల మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుందని ఏం చేసినామంటే కొంతమంది సాములం అందరం కలిసి ఇప్పుడు మేము శివదీక్ష ఉన్నోళ్ళం కానీ ఊర్లో పెద్ద మనుషులు కానీ కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నోళ్ళు కానీ ఇప్పుడు ఆలోచన చేసినాం. స్వామి ఎట్లా చేద్దామంటే ఇట్లా ఆంజనేయ టెంపుల్ కాడ ఒక 5-5 వేలు వేసి ఎవరి ఇయర్ అక్కడ అన్నదానం జరుగుతుంది. మీరు కూడా ఆ విధంగా చేసుకోండి, అందరం అడగకుండా మీరే 5-5 వేలు వేసుకొని ఇప్పుడు ఒక 2 లక్షలు అవుతాయా 3 లక్షలు అవుతాయా ఆ అమౌంట్ ని ఒకరి దగ్గరికి ఇంట్రెస్ట్ కి ఇచ్చి ఆ వచ్చిన ఇంట్రెస్ట్ ని ఎవ్రీ ఇయర్ మీకు కూడా కొంచెం బర్డన్ తగ్గుతుంది కదా. అంటే ఇప్పుడు మేము కూడా మాలలు వేసుకున్నాక ఏమైతే అంటే ప్రతి స్వామి ఇప్పుడు కొంతమంది ఆర్థికంగా బాగాలేకుంటాడు, ఆయన ఏంటంటే దేవుని సేవకు వస్తాడు. ఇప్పుడు మేము ఒక 3 వేలు వేసుకుంటాము 4 వేలు వేసుకుంటాం. కొంచెం ఉన్న సాములు చిన్న సాములు కూడా ఆ విధంగా వేసుకోవాలంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల ఇబ్బంది అవుతుండడం వల్ల మేము కూడా ఆలోచన చేసి ఏం చేసినామంటే అందరి సమక్షంలో స్వామి మనిషికి 5-5 వేలు వేద్దాం. ఇప్పుడైతే మాకు ఒక 2002 నుంచి 2003 వరకు ఒక 52 మంది ఉన్నాము. మొన్న ఒక స్వామి మళ్ళీ దాంట్లో జాయిన్ కావడం జరిగింది, అది కూడా బోర్డు ప్రింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా ప్రతి 53 మంది సభ్యులు ఉన్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చిన వారందరికీ కూడా ఈ సభాముఖంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఆ విధంగా సహాయపడడం కూడా ఆ భగవంతుడు చేసిన సహకారంతోనే
వాళ్ళకు భగవంతుడు బుద్ధి పుట్టించింది కాబట్టి ఆయన సేవకు వాళ్ళు కూడా అంకితం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక మనిషికి సివిల్ గా ఉన్న స్వామికి, మనం మాల వేసిన స్వామికి సివిల్ గా ఉన్న స్వామికి కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. కానీ మన ఊర్లో భక్తి లోపల మాత్రం చాలా అమోఘంగా ఉన్నది. ఇంకా పెరగాలి ఈ భక్తి. ఇలాగనే పెరిగి మన గ్రామస్తులు, మన ఉన్న సభ్యులు, పిల్లలు, ముసలి వాళ్ళు అందరికీ ఆరోగ్య పరిస్థితులు అందరికీ ఏ సకల బాధలున్నా తొలగిపోయి ఆ భగవంతుని దయ వల్ల మంచిగా ఎల్లవేళలా అందరూ మంచి ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం స్వామి. 2000 నుంచి వస్తున్నాయి. 2000 సంవత్సరాలు అంటే మీకు మంచి ఉంది, ఇంకా అభివృద్ధి చెందుతారు కాబట్టి ఇంకా భక్తితోటి ఇంకా కొనసాగిస్తున్నాము. అప్పుడు మేము కఠినంగా పూరా దీక్ష పాదయాత్ర చేసేటప్పుడు మాకు గురుస్వామి లేకుంటే గురుస్వామికి మొత్తం సేవ చేసుకొని తోలుకపోయినా. మేము కన్యాస్వాముల మాకు ఇరుముడి దింపనికే రాదు. లింగం పోయినా శంకు పోయినా ఖచ్చితంగా మాకు అర్హత లేకుంటుంది అన్నట్లు ఇరుముడి దింపడానికి. అది గురుస్వాముల ఆధారంలోనే మీరు ఒక స్వామిని పూర ప్రత్యేకంగా మేము పెట్టుకొని 7 మంది ఉంటుంది. 7 మంది ఉంటే ఈ నుంచి నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా మా తిండి మేమే. ఇప్పుడంటే వాహనాలు వస్తున్నాయి, అప్పుడు అట్లా కాదు. మా బస్తా మా వెంబడే మూట పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నాం. అంత ఏడ గుడికా ఉంటే ఆడ భోజనం ఇప్పించుకొని వండుకొని తినిపోయినాం. అంత కఠినంగా ఉండే. ఇప్పుడు మీకు మాల వేసినందుకు మీకు మంచిగా అనిపిస్తుంది. అన్ని విధాలుగా దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇంకా మాల ఇంకా వేయాలని మేము కోరుకుంటున్నాం సార్. లేకపోతే ఇబ్బంది ఉండే, ఇప్పుడు మంచిగా ఉంది. ఎలా ఉంది మీకు ఇప్పుడు? ఎలా ఉంది? నేను 16 సంవత్సరాలు అవుతుంది స్వామి. 16 సంవత్సరాలు చేస్తున్నారు. ఒక 2 సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చింది. అప్పుడు వేయలేదు, నేనైతే వెళ్ళలేదు. అప్పటికి వెళ్ళైనా బాగానే ఉంది, ఇప్పటికి వెళ్ళైనా బాగానే ఉంది స్వామి. శివయ్యని తలుచుకున్నప్పటి నుంచి నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక 41 రోజు ఆ శివునికి మనం సేవ చేసుకుంటే బాగుంటుంది అనే సంకల్పంతో ప్రతి సంవత్సరం మనము 41 కాకపోయినా 21 కన్నా సేవ చేసుకోవడానికి. సో 50% అయినా మీరు ఇది పాటించాలని పాటిస్తున్నాం సార్. మీరు నుంచి మాల వేస్తున్నారు. మాల వేయకముందు ఎట్లా ఉంది పరిస్థితి? మీ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? 25 సంవత్సరాల మాల బట్టి. 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలే. 3 సంవత్సరాలు మాత్రమే గ్యాప్ ఉంది. అయితే యాక్చువల్గా మేము మాల అప్పుడు గుట్టిగా అందరము అందరూ అయ్యప్ప మాల వేస్తున్నారు, మనం కూడా దీక్ష చేసుకున్నాం అది దాన్ని ఉట్టిగా అనుకున్నకుండానే వేసుకున్నాం. అయితే కంటిన్యూ అది అట్లనే నడుస్తుంది అన్నట్ల. ఆర్థికంగానే ఉన్నాం అప్పుడు కూడా. అయితే ఇంకో కొన్ని వారాలు నేను మ్యారేజ్ అయినాక ఒక 2-3 సంవత్సరాలకు ఇంకా బంద్ చేసుకున్నాం అన్నట్లు. అప్పుడు నేను ఎక్కువ మందు అది ఫుల్ అవారగా ఉన్నామన్నట్ల. అయితే సిస్టమ్ ఇంకా ఈ అయ్యని మర్చిపోయినందుకు ఇట్లా అయితే కదా అనే ఆలోచనలో ప్రతి సంవత్సరము ఖచ్చితంగా మాలేసుకోవాలి, అది ఇతరులకు వస్తామనే ఆవేగంగా నాకు వచ్చింది. అయితే ఏమైంది, ఒక 7-8 సంవత్సరాల కింద కూడా ఒక స్వామి డైరెక్ట్ అన్నాడు, స్వామి నువ్వు ఇన్ని దినాలు మాలేసి కూడా నువ్వు వేస్ట్ స్వామి, నువ్వు ఎప్పటిదాకానే మందు తాతావు నువ్వేం వేస్ట్ కాదు ఇన్ని సంవత్సరాలు చేసి కూడా అని అన్నాడు. ఆ రోజు నుంచి ఆ స్వామి మైండ్కి వచ్చి స్వామి ఇంకా శివుని ధ్యానించి ఇంకా నేను ఏమి ముట్టను స్వామి అని. ఈ విధంగా 3 గంటలకు లేస్తాను. అప్పుడు నేను 5 గంటలకు లేస్తా. మాల ముందు ఎలా ఉంది, ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? 2009 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా నా మాల కార్యక్రమం కొనసాగుతుంది. 2009 నుంచి దగ్గర ఇప్పుడు 16వ సంవత్సరం. అయితే అంతకుముందు కొంచెం పరిస్థితుల ప్రభావం బాగాలేకుండే. నేను అంతకుముందే హైదరాబాద్ వెళ్ళిన, కానీ హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు ఇప్పటికి కూడా నేను ఇప్పుడు ఆడ డ్యూటీ చేస్తూ కూడా నాకేంటంటే మా ఎంప్లాయీస్ కానీ ఎవరు కానీ అబ్జెక్షన్ చేయరు. మాల వేసుకున్నా నేను ఊరికి వెళ్తున్నా అంటే ఉండి ఎట్లా ఫ్రీ సెలవులు ఉంటాయి. ఈ 40 రోజులు అనేది ఏముండదు. మా సాములు ఏంటంటే వాళ్ళు నాకు కొంచెం కోఆపరేషన్, ఫుల్ పేమెంట్ ఏం కట్ చేయరు. మాక్సిమం మనకు ఆఫీసర్లతో ఒక లీవ్లు ఉంటాయి కదా స్వామి, ఉంటాయి ప్రైవేట్ లీవ్, మాకు 24 hours by 7 ఎప్పుడు మేము ఎమర్జెన్సీ కాబట్టి మా దాంట్లో ఉండేది చాలా తక్కువ. అంటే మాది కొంచెం లోయర్ స్టాఫ్ కాబట్టి హైయర్ స్టాఫ్తో పోల్చుకుంటే కొన్ని లీవ్స్ మాకు తక్కువ ఉంటాయి. ఉన్న దానిని మేము ఏంటంటే ఎప్పుడన్నా మా ఆఫీసర్లకు చెప్పి చెప్పడం కాబట్టి ఈ 41 days కూడా వాళ్ళు నాకు సహకరిస్తారు. చెప్పలేకపోతే ఎవరు ఇయర్ కూడా అంత అమూల్యంగా మనకు శివ దీక్షల దొరకడం అనేది కూడా, నేను ఇలా దీక్షలో ఉన్న స్వామి అంటే కూడా నాకు ఇబ్బంది కూడా పెట్టరు వాళ్ళు. మ్యాక్సిమం వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏమన్నా ఇబ్బంది వస్తేనే స్వామి నీ వల్ల కొంచెం ఇట్లా ప్రాబ్లం అవుతుంది, మీ ఎవరైనా చెప్తావా, నీవు వస్తావా, మరి ఇది ఎట్లా సమకూర్చుకుంటావు, నీ ఇష్టం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది.
శివదీక్ష అయితే చాలా అమోఘం. ఈ దీక్షా నియమాలని తప్పకుండా గురుస్వాములు చెప్పినట్టు నియమ నిబంధనలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకైతే సర్వదా ఎల్లవేళలా ఆ భగవంతుడు మాత్రం నేను ఒకప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. ఏం జరిగింది స్వామి? నేను ఇట్లా డ్యూటీలో ఉన్నా, అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఈరోజు డ్యూటీ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ వేరే షిఫ్ట్ వాళ్ళు రావాలి. ఆ స్వామికి ఏదో అనివార్య కారణం వల్ల ఆయన రాలేదు. స్వామి ఈరోజు కూడా నా డ్యూటీ మీరు చేయండి అన్నాను. సరే స్వామి చేస్తా అన్నాను. ఇక మామూలుగా అప్పుడు నాకు మ్యారేజ్ అయ్యలేకుండా నేను హోటల్లో టిఫిన్ చేస్తున్నా. ఒక స్వామి ఇంట్లో ఎలక్ట్రికల్ షాక్ వస్తుందని చెప్పి స్వామి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు స్వామి నేను మా స్వామిని పంపిస్తా అంటే, లేదు స్వామి నీకు ఫోన్ చేసినా ఏమనైతే నీకు మాట్లాడతా అన్నాడు. అంటే ఇబ్బంది చేయడం మనకు కూడా భావం కాదని చెప్పేసి ఎంబడే టిఫిన్ చేస్తూ మధ్యలోనే ముగించుకొని వెళ్ళిపోయి మాకు ఒక ఆటో ఉంటుంది ఎమర్జెన్సీకి. మా స్వామి డ్రైవర్ నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోయినాం. యాక్చువల్గా ఇద్దరం ఉంటూ ఆటో డ్రైవర్ ఉండాలి. వేరే స్వామి కొంచెం పని మీద ఉన్నా అన్నాడు. సరే పోయి మనం అయితే చూద్దాం ఫస్ట్ అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, సప్లై అన్న బంద్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళినాను. చేస్తూ వర్క్ చేస్తూ ఏంటంటే నాకు అప్పటికి కూడా దగ్గర నేను ఆ ఫీల్డ్లో ఉండడం ఒక 10 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. ఏ రోజు కూడా ఏ రిస్క్ జరగలేదు. అయితే ఒక చిన్న రేకుల షెడ్కు షాక్ వస్తుందనేసరికి పైన జేవైర్ ఉండి సర్వీస్ వైర్కి సపోర్ట్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి షాక్ వస్తుందనేసరికి నేను వెళ్ళి చూసేవారికి అమ్మ ఎక్కడ వస్తుందంటే, లేదు స్వామి ఇక్కడ ఒక స్వామి వచ్చి కర్రతో పక్కకు అన్నాడు, వైర్ పక్కకు అనడం బంద్ అయింది అన్నాడు. సరే ఎంతకైనా మంచిది అని చెప్పేసి మేమేం చేసినాం, అకస్మాత్తుగా ఇట్లా చిన్నది ఒకటి టెంపుల్ ఉంటుంది, అది బాత్రూమ్ అనుకున్నా, పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది, జగద్గిరిగుట్ట సంఘటన ఇది. ఆ మాంకాళి టెంపుల్ పక్కన చిన్న టెంపుల్ ఉంటుంది. నేను అది ఏదో బాత్రూమ్ అనుకున్నా, నేను లోపల కూడా చూడలేదు. చైర్ తీసుకొని పైనకి ఎక్కేసిన, దాని మీద స్లాప్ లేదు, పాదరక్షకాలు ఉన్నాయి. అంతే పట్టుకొని నేను ఏం చేసిన అంటే జేవైర్ కట్ చేసి సరే అయిపోయింది కదా అని కటింగ్ ప్లేర్ ఇట్లా పెట్టుకొని, అక్కడ పరిస్థితి కటింగ్ ప్లేర్తో వంపేయడానికి లేదు, చేయి పెట్టి వంపనీకి పోయినా. ఈ జేవైర్ ఎప్పుడైతే ఇట్లా పెట్టి ఇలా వంపానో కరెంట్ షాక్ ఫుల్గా పట్టేసిందని. పట్టేయంగానే నాకు ఏమనిపించింది అంటే, పక్కన డ్రైవర్ సామింగ్ అయిపోయింది అనే మాట కూడా చెప్పిన నేను అప్పటికి. అన్న తర్వాత భగవంతుడు కృపణ, ఆ భగవంతుడు నాకు ఈరోజు ఇంకా భూమి మీద ఆయనకు సేవ చేసే భాగ్యం ఉన్నందుకో కానీ నాకు ఏమనిపించింది అంటే, నేను మా అమ్మమ్మ నాయనని చూడకుండా ఈ విధంగా నాకు అవుతుంది. ఆ సెకండ్లో ఎప్పుడైతే అనుకున్నానో సెకండ్ల కింద పడ్డాను. పెద్ద ఇంత గ్రానైట్ ఉంది, ఆ గ్రానైట్ మీద కూడా పడలేదు, ఎక్కడ నాకు ఒక చుక్క రక్తము రాలేదు. కాకపోతే బ్యాక్లో ఒక నరం పట్టేయడం వల్ల ఒక వారం రోజులు కొంచెం ప్రాబ్లం అయింది. కానీ ఆ భగవంతుని కృప ఉండడం వల్లనే ఆయనకు నేను సేవ చేసేది ఇంకా ఆయనకు చేసే భాగ్యం ఉంది కాబట్టి ఈ రోజు వరకు కూడా బయటపడడం జరిగింది. అందుకని శివదీక్ష అనేది చాలా గొప్పది. ఇంకోటి ఏంటంటే, ఏదన్నా నాకు ఒక శుభం కానీ అపశుభం కానీ జరిగే కార్యక్రమం ఏమైనా ఉందంటే ఆ భగవంతుని సేవ చేసేటందుకు నాకు ఒక 2-3 రోజుల ముందే స్వామి నీకు ఇట్లా ఏదో అకీర్తి జరగబోతుంది, అట్లా ఆ సంఘటన జరగబోతుంది అనేది కూడా భగవంతుడు ఒక కళరూపకంగానో ఏదో ఒక రకంగా మనకు ఆ ఆటంకానికి చెప్తాడు ఫస్ట్. దాన్ని బట్టి నేను కూడా ఏంటంటే అబ్బా ఇది ఇట్లా ఉందని అనే ఆలోచనతో నేను ఏం చేస్తాను అంటే, అది కొంచెం ఫస్టే మనసులో పెట్టుకొని దాన్ని నియమంతో పాటిస్తూ దేవుడా నీవే దిక్కు అనుకుంటూ పోవడం వల్ల ఆ భగవంతుడు ఆ కంఠాన్ని కూడా తొలగియటానికి ఆయననే నాకు ముందుండి ఎల్లవేళలా నన్ను మార్గదర్శకంగా ఉండి నడిపేయడం జరుగుతుంది. ఆ విధంగా శివదీక్ష చాలా గొప్పది. ఈ శివదీక్ష పూనడము, ఈ శివుని సేవ చేయడం కూడా మన జన్మల చేసుకున్న పుణ్యము. మన పెద్దలు, మన తల్లిదండ్రులు వాళ్ళు చేసుకున్న పుణ్యంతోనే అందరూ మాల వేస్తాము అని అనుకుంటారు. వాస్తవానికి నేను కూడా వేస్తాను నెక్స్ట్ ఇయర్ అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మాలలు వేసిన వాళ్ళు కూడా నేను 41 days వేయాలని. వాస్తవానికైతే ప్రతి ఒక్కరు కూడా 41 days వేయాలి ఈ శివదీక్షని. ఏ దీక్ష అయినా 41 days వేయాలి. ఈ 21 days ఎవరి కోసం అంటే, ఒక ఆడపిల్లలకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మాతసాముల కోసం అనేది అప్పుడు గురువులు వాళ్ళందరూ డిస్కషన్ చేయడం వల్ల ఈ 21 అనేది కనిపెట్టారు తప్ప 41 రోజే ఏ దీక్ష అయినా ఏ దేవుడి సేవ అయినా దీక్ష పూనాలనుకుంటే. అయితే మొత్తం సమానంగా ఉన్నారు అన్ని కులాల వాళ్ళు, అవన్నీ భేదాలు లేకుండా అందరం స్వామి సన్నిధిలో స్వామి శివస్వాములకు చాలా సమానత్వం బ్రహ్మాండంగా అనిపించింది నాకు. సో మీరు శివస్వాములుగా సమాజానికి ఏం చెప్తారు? సమాజంలో అట్లా లేదు, ఎక్కువ తక్కువలని ఉంది. సమాజంలో అంటే సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే, శివస్వాములుగా ఈ సన్నిధిలో ఒకప్పుడు వాళ్ళ కులవృత్తుల ప్రకారంగా వాళ్ళకి ఏ విధంగా వచ్చిందనేది మనకైతే తెలియదు. అది కొన్ని వందల సంవత్సరాల నుంచి అట్లా వస్తుంది కాబట్టి దాన్ని దినదిన అంచెలుగా కొద్దిగా తగ్గుతూ ఉంది కాబట్టి ఇంకా కూడా తొందరగా తగ్గి సమానత్వం తొందరగా వచ్చి అందరూ కూడా కలిసిమెలిసి ఉండి. స్వామి మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా మాల వేస్తున్నారు? మాల వేయకముందు ఎలా ఉంది మీకు? మాల వేయకముందు మంచిగానే ఉన్న స్వామి, మాల వేసినాక కూడా ఇంకా మంచిగా అయినా స్వామి.
సో స్వామికి భక్తితో మాల వేసి భక్తితో సేవ చేసుకోవాలని చెప్పి మీరు మాలలో ఇంకా ఎక్కువ భక్తితో సేవ చేసుకోవాలని చెప్పి మీరు సోమవారం దానం చేసి ఏదైనా ముట్టుకుంటా. సోమవారం ఒక్కటే సార్, ఒక్క సోమవారం సంవత్సరం వరకు తింటే మంగళవారం ఉదయం 10 గంటలకు తింటా, 9 గంటలకు తిన్నా సార్. ఒక సంవత్సరం చేసుకున్నా సార్. కూడా తినకుండా సోమవారం ప్రాబ్లం అయితే స్వామి గొర్రెంబడి అంటే ఇక్కడ అన్నది విరిగినా తిరిగి అట్లా సేవ చేసుకున్నా స్వామి. ఒక్కసారి వస్తాయి, 3 వస్తాయి, 4 వస్తాయి, నాకైతే తెలియదు స్వామి. సోమవారం ప్రతిరోజు సోమవారం, ఆదివారం నైట్ తింటే సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం ముట్టిలేను. ఫ్రెండ్స్, నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరు గ్రామంలో మా గ్రామం శివాలయంలో ఉన్నాం. శివమాల వేసిన శివసాములతో చిన్న ఇంటర్వ్యూ చేశాము. అండ్ మాల వేసిన మొదటి రోజు నుంచి 41 రోజు వరకు నియమ నిబంధనలు ఎలా ఉంటాయి, వీళ్ళ దినచర్య ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి రాత్రి వరకు సో అడిగి తెలుసుకున్నాము. సో అట్లాగే చాలామంది కూడా 15, 25 సంవత్సరాలు, కొంతమంది 2 సంవత్సరాల కింద మాలలు వేసిన వాళ్ళు, వాళ్ళ అనుభవాలు, మాల వేయకముందు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మాల వేసిన తర్వాత ఎట్లా ఉంది అనేది వాళ్ళ అనుభవాలతో చెప్పారు. సో చాలామంది అయితే మాల వేయకముందు మా పరిస్థితి బాగాలేదు, మాల వేసినాకనే చాలా బాగా అభివృద్ధి చెందాము. అండ్ కొంతమంది అయితే మాల వేసాను, మా ఎప్పుడు శివయ్య పేరు తలుచుకుంటే ఉంటాం కాబట్టి మాకు జ్వరాలు వచ్చినా కూడా ఎక్కువ హాస్పిటల్ కూడా వెళ్ళాము. చిన్న వస్తే శివయ్యని తలుచుకుంటే తగ్గిపోతాయని చెప్పి వాళ్ళ అనుభవాలు చెప్పారు. సో ఇది శివాలయం మా గ్రామం నుంచి.